శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 48వ అధ్యాయానికి సంబంధించిన చిత్రాలు అనేవి ఇక్కడ కనపడతా ఉన్నాయి మన ముందు. శ్రీ సాయి సచరిత 48వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. వారిని సంతృప్తిపరచడానికి సద్గురువు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెప్తాను. దానితో సాయి సమృద్ధంలో ఉన్న సద్గురువు యొక్క గుణాలను గుర్తించవచ్చు. వేదాలను అధ్యయనం చేసే వారిని, షట్శాస్త్రాల జ్ఞానం ఉన్న వారిని, వేదాంత నిరూపణ చేసేవారిని జ్ఞానులు సద్గురువులని అనరు. ప్రాణవాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా తత్వ సముద్రములను ధరించే వారిని, బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింపచేసే వారిని జ్ఞానులు సద్గురువులు అని అనరు. శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వారిని జపించమని ఆజ్ఞాపిస్తారు, కానీ అవి ఎప్పుడు సిద్ధిస్తాయని నమ్మకం ఎవరికీ ఉండదు. పరమాత్మ తత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పిన స్వానుభవం లేనట్టి వారి జ్ఞానం మాటల గారడి కేవలం శుష్కమైనది. వేదాంత నిరూపణను శ్రద్ధగా వినక్షణంలో ఇహపర సుఖరో భోగాలయందు విరక్తి కలుగుతుంది, కానీ అనుభవ జ్ఞానం కలగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియజేయగలరు. సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవం ఉన్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టి వారినే సద్గురువులు అని చెప్పాలి. ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఏమివ్వగలరు? అపరోక్షానుభూతి అసలు లేని వారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచిన వారు తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునేవారు సద్గురువులని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకో పనికిరాని వాడు, గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించి అతన్ని పుత్రప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏది ఆశించిన సద్గురు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యాదర్పం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూసే స్థలం సద్గురు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేశాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను? అనేక జన్మల అతిశయ పుణ్య సంచయం కారణంగానే మనకు సాయి సద్గురు చరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారము లేదు. చిలుం పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి. వారి మనోనిగ్రహం గొప్పది. 18 సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడు నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గని తాను భక్తపరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియచేయడానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జయ పరబ్రహ్మ సనాతన, జయ దీనోద్ధార, ప్రసన్నవదన, జయ చైతన్య ఘన, భక్తాధీన, భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వందాతీత, జయ జయ అవ్యక్త వ్యక్త, సర్వసాక్షి సర్వాతీత, భక్తి లేని వారు మిమ్మల్ని తెలుసుకోలేరు. జయ జయ భవ సంతాపహరణ, జయ జయ భవగజ విధారణ, జయ జయ అశ్రిత ప్రేమపూర్ణ, కష్టాలను తొలగించే సద్గురుదేవ. మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంతో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ యందు విశ్వాసం గల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తర్వాత ఈనాటికి కూడా పొందుతున్నారు. నా వంటి పామరుని నిమిత్త మాత్రముగా చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి భక్తులను తరింపచేయడానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు. 25వ గురించి మరో వీడియో చదువుకుందాం. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయలోక సమస్తాంస్కినో బంధుం శాంతి శాంతి శాంతి.